6 గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ సర్కారు కొలువు తీరి ఏడాది దాటినా ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదంటూ విమర్శించారు. అబద్దపు హామీలతో ప్రజలను నెట్టేట ముంచారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అటు ఏడాది పాలనలో ఏ ఒక్క నియోజకవర్గానికి తగిన నిధులు ఇవ్వలేదంటూ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలకు చట్టబద్ధ కల్పిస్తానని చెప్పేసి ప్రకటన చేసి ఈ రోజుకు సంవత్సరం పూర్తయింది. మరి ఈ రోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఏ గ్యారెంటీల మీదనైతే రాష్ట్ర ప్రజలు నమ్మి మీకు ఓటేసి అధికారం అప్పచెప్తే సంవత్సరం ఈరోజు జలసాలు చేసిండ్రు, సంవత్సరం పాటు మీరు అధికారాన్ని అనుభవించిండ్రు, కానీ ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోయినరు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయినరు. ఈరోజు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించకుండా ఈరోజు మీరు కాలయాపన చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ 2,20,000 కోట్లు మరియు 80,000 అప్పు తీసుకొచ్చి అయినా కానీ మా నియోజకవర్గంతో పాటు ఏ నియోజకవర్గానికి ఇప్పటిదాకా సంవత్సరం గడిచినా కానీ సిడిపి ఫండ్ ఇవ్వని ప్రభుత్వము. దీన్ని మేము పూర్తిగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఎస్డిపి ఫండ్ కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధికి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది అది అవినీతికి తావుతీసే అవకాశం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో సాధించి పెట్టినమని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ప్రయాణింపజేసినమని గొప్పగా సంబరాలు చేసుకున్నటువంటి ప్రభుత్వాన్ని సభలో చర్చ పెడదాం. మీరు ఇస్తానన్నటువంటి 6 గ్యారంటీలు ఈరోజు సంవత్సరానికి పూర్తయిపోయింది. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే సభలో చెప్పిండ్రు, దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిండ్రు. చట్టబద్ధత ఇప్పటి వరకు కల్పించలేదు. దాని మీద సభలో చర్చ పెట్టాలని భారతీయ జనతా పార్టీ ప్రతిపాదిస్తే కనీసం సభలో మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు.